4 సంవత్సరాల 11 నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు జరిగి ఎలా ఉందంటారు? ఇంకొక 40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ల సందడి అనేది మొదలవబోతుంది. ఎలా ఉందంటారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన? నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 175కు 174 వస్తాయి అని చెప్పేసరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవమే. కానీ 1-4 అనేది 1-7 మొత్తం 21 సీటు వచ్చిద్దామని చెప్పేసరి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆయన నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డబ్బులు వేస్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబంలో నా వల్ల ఉపయోగం పొందింది లబ్ధి పొందారంటే ఓటేయమని అడుగుతున్నాడు. అతను గంభీరంగా మాట్లాడటం తప్ప అతను అంతరాత్మ కానీ అతని ఆలోచనలు కానీ లోపల కనీసం 60 సీట్లు 45 నుంచి 50 కూడా వస్తే నమ్మకాలు లేకుండా ఉన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. ఆయన చాలా ప్రజల్లో అనేకంగా మామూలుగా వాయిస్ మెసేజ్లా పంపించేసి నాకు 170 వస్తే 174 వస్తే అంటున్నాడు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారన్న సంగతి తెలుసు ఆయనకి. అంటే ఇందాక ఆయన వైనాట్ 175 అంటున్నారు, 175కు 175 అంటున్నారు, మీరేమో 174 అన్నారు. ఆ ఓడిపోయే సీట్ ఏదంటారు? ఆ ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడు గారు అనుకు గెలిచిద్ది అనుకుంటున్నాడు ఆయన. ఇంకందరూ ఓడిపోతారు. ఇక ఆయన వైనాట్ కుప్పం అంటున్నాడు కదా. వైనాట్ కుప్పం అని అన్నాడులే, కానీ వైనాట్ పులివెందులు కూడా అనుకోవాలి ఆయన. ఆయనకు వైనాట్ పులివెందులు కూడా అనుకోవాలి. ఇవాళ పులివెందుల్లో కూడా పోటీ చేయకపోవడం కారణం ఏంది? 2 చోట్ల పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాడు భార్యను ఒక చోట పెట్టాలి. పోయినసారి ఎందుకు పెట్టాలి భారతీయ గారిని? ఎందుకు వస్తుంది ఆలోచన? ప్రజలకు తెలిసిపోతుంది. ఇలా మన అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించారు కదండి, అక్కడ ఏం లేదు కదా. లేదు, మార్పులు ఇంకా ఉన్నాయి, మార్పులు చేస్తాడు. మార్పులు చేయడానికి హోల్డ్లో కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ సీట్లను బట్టి మొత్తం డిక్లేర్ అయినాక బయటకు వచ్చింది. అప్పుడు దాకా రాదు. ఇంకా ఆల్రెడీ వాళ్ళ భారతీయ గారు లైన్లో పెట్టారు. అదే కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా తేల్చాలి. డిక్లేర్ ఎవరికి కాల, కొన్ని ఆపాడు. డిక్లేర్ చేసినా కొన్ని మార్పులు చిలకలపేట ఉదాహరణగా నర్సాపేట పల్నాడు జిల్లాలో ఇప్పుడు 3 సార్లు మార్చాడు, 3 మార్చాడు. అట్లా గుంటూరు ఇట్లా అన్నీ కూడా మారుతూ ఉన్నాడు. ఇంకా క్లారిటీ రాలే ఆయనకి. ఇంకా రేపు నామినేషన్ వచ్చేదాకా కూడా మారుతాయి అనే నమ్మకాలు ఆయనకు ఉన్నాయి. మారుస్తాడు కూడా. మరి నేను ఇందాక మీరే చెప్పారు ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేశాను అని చెప్తున్నారని. నిజంగానే చేయలేదంటారా? చాలామంది ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం విజయవాడ నుంచి బ్రాహ్మిన్స్ ఒక అతను కలిశాడు నాకు, పెద్ద ఆయన, రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయన చెప్పడం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయి 10,000 కట్ అవుతున్నాయి నెలకు అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కింద 10,000 కట్ అవుతున్నాయా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. రేపేం సార్ అంటే పరిస్థితి, వాళ్ళు రవిడిజం చేయడానికి 150 కోట్లు సిద్ధం చేసుకొని డబ్బు పెట్టి తొక్కుంటూ గెలవాలని ఉద్దేశంతో ఉన్నాడయా. చంద్రబాబు నాయుడు గారేమో అలా గొడవలు పోయే వ్యక్తి కాదు. గొడవలు లేకుండా ప్రశాంతం జరిగితే ఖచ్చితంగా మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఆయన డబ్బు మీద గెలవాలని సిద్ధపడుతున్నాడయా అనేది కొంతమంది భయభ్రాంతులు చేసి గతంలో కేసులు పెట్టిన దాని మీద అలాగున్నారు. ఆయన మీద మంచి అభిప్రాయం అది జనాల్లో ఈ అభిప్రాయం ఉందని మీరు అంటున్నారు. కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేదంటే కనుక ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కానీ వీళ్ళందరూ నా వెనక మళ్ళీ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. తప్పులేదు, ఆయన అన్నమాట వాస్తవం. ఎట్లాగంటే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. 2018-19లో పసుపు కుంకాలని మహిళలకి, డోక్రా వాళ్ళకి రుణాలని, ఆ తర్వాత రైతు భరోసా, రైతు మామూలుగా పంట నష్టాల కింద వాళ్ళకి డబ్బులు ఇప్పించడం కానీ, ఆ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు గెలుద్దాం అనుకున్నాడు. అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మా నాన్న కంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎంతో మెరుగైన ప్రభుత్వాన్ని అందించి ఆరోగ్యశ్రీని అందించి సంక్షేమ పథకాలు తీసుకొస్తాను, ఒక్కసారి నన్ను చూడని చెప్పేసరికి ప్రజలు మోసపోయి ఈయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మర్చిపోయి ఒక్కసారి ఆయన చూపించారు. ఆ విధంగా ఈరోజు నాకు వేస్తారు అనుకుంటున్నాడు. ఈయన చేసింది ఏమీ లేదండి. ప్రజల్లో ఒక్క కారణం చెప్పమంటున్న ఎస్సీ ఎస్టీలకి ఇదిగో ఈ పథకాలు పెట్టాము ఈ గవర్నమెంట్లో అనేది ఒక్క పథకం అనే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ చెప్పమని రోడ్డు మీద అడుగుతున్నాను. ఇళ్ల స్థలాల్లో ఎక్కువ అత్యధిక భాగం ఎస్సీలకే ఇచ్చానని చెప్పి గొప్పగా చెబుతున్నాడు కదా. ఎస్సీలు నా మేనమామలు అంటే ఎస్సీల్లో కూడా మాలల మేనమామలు అంటున్నారు, మాదిగలకి పెద్ద కొడుకుని అంటున్నాడు కదా. మరి ఆయన చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో
ఎస్సీలని మాదిగలు మొత్తం 56 కులాలు ఉన్నాయి మాయి. ఎక్కడ కూడా కుల వర్గీకరణ కానీ కుల వివక్ష తీసుకురాల. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాలలని మాదిగలని రెల్లని ఇలా కులాలు విభజించి చేశాడు. ఇంకోటి స్థలాలు ఇచ్చానంటున్నాడు. కనీసం దుప్పటి కప్పుకునే స్థలం కూడా లేదు. ఈరోజు ఈ నర్సాపేటలో తీసుకోండి, ఈ నర్సాపేట ఇళ్ల స్థలం చుప్పలపాడు రోడ్లో ఆడ చూస్తే వాగులోను శ్మశానాల దగ్గరగా ఆడిచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలు ఇచ్చినోడికి ఇల్లు కట్టట్లేదు, ఇల్లు కడతారా స్థలం తీసేయమని బెదిరితే అప్పులు తెచ్చుకొని కట్టుకొని ఇలా అప్పులు పోలేక ఇళ్లలో పోలేక అప్పులు తెచ్చుకోలేక అద్దె కట్టుకోలేక అలాగే మగ్గి ఉంటున్నారు తప్ప ఆయన ఇచ్చే స్థలాలు ఏర్పరిచే గృహాలు సంతోషంగా గృహాల్లో ఉండవాలేదు. ఏంది ఇంటి స్థలంతో కలిపి 10 లక్షల లబ్ధి చేకూర్చాను నేనని చెప్పి మరి ప్రతి సభలో చెబుతున్నాడు కదా ఆయన. చెప్తున్నాడండి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీకి బీసీకి 1,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు. మా ఎస్సీకి సంబంధించిన కార్పొరేషన్ రుణాలు కానీ అలాగే సప్లైలు 33,000 కోట్లు ఉన్నాయి. ఆ డబ్బులు పేపర్లో చూపించి అవి ఎక్కడ పంచారు, ఎవరికి ఇచ్చారు ఎస్సీలకు ఒక్కసారి మాకు చూపించమన్నాడు పేపర్ పరంగా. మేము అడుగుతున్నాము. టిడ్కో ఇళ్ళు 2014-18లో టిడ్కో ఇళ్ళు 1,500 ఇళ్ళు కట్టిస్తే 1,500 ఇంతవరకు ఆ ఇళ్లలోకి పానీయకుండా ఆపినటువంటి గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. నర్సాపేటలో 1,504 ఇళ్ళు టీడీపీ చంద్రబాబు కట్టిస్తే పేదలందరికీ ఇప్పటిగా ఇళ్లలో పానీయకుండా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఆపిచ్చి, రెండోది బ్యాంకు లోను వాళ్ళ పేరు మీద తీసుకొని ఆ ఇంట్లో పోకుండానే బ్యాంకులో డబ్బులు కట్టాలని చెప్పి నోటీసులు పంపించి చిన్న ఉద్యోగ జీతాలు కట్ చేసి అటు అద్దెలు కట్టుకోలేక ఇటు బ్యాంకు రుణం కట్టుకోలేక ఇల్లు లేక నాన్న అవస్థలు పడతారు. మీకు కావాలంటే పురుగులు సహా చూపిస్తారు. ఈ నర్సాపేటలో 1,504 ఇళ్ళు కట్టారు, చూసుకోండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు పెట్టాను, ఎస్సీలకి అంతా మంచి నేనే చేశాను అంటున్నారు. ఇందాక మీరే అన్నారు వర్గీకరణ చేసి కార్పొరేషన్లు పెట్టారని. మరి కార్పొరేషన్లు పెట్టినప్పుడు నిధులు ఇవ్వలేదా అంటారా? కార్పొరేషన్ చేశారండి. ఒక తండ్రి 4 కొడుకుంటారు. 4 కొడుకులకి తలా ఎకరం అని భాగం చెప్పి కాగితం ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ పొలాలు వాళ్ళకి పంచలేదు. వాళ్ళు ఆ కాగితం పెట్టుకొని ఏం చేయాలి? ఆ కాగితం తోటి అన్నం వచ్చిద్దా? ఆ కాగితం తోటి పిల్లలు చదువులు పోతాయా? ఆ కాగితం తోటి ఏమైనా అభివృద్ధి చెందుతారా? అట్లానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 46 కార్పొరేట్ చేశారు. కుర్చీ ఇచ్చారు, తాళాలు ఇచ్చాడు గదికి. లోపల చూస్తే ఏమీ లేదు, కూర్చోవడం తప్ప ఒక నిధులు కానీ ఒక బడ్జెట్ కానీ ఒక కార్పొరేట్ రుణాలు కానీ సప్లై నిధులు ఏమీ లేవు. ఆ ఇచ్చిన డైరెక్టర్ చైర్మన్లు కార్పొరేట్ చైర్మన్లు అందరూ కూడా తలుపులు తాళేసుకుని రావడం తప్ప వాళ్ళకు కూడా దానికోసం వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఆ ఇచ్చే 10,000 తోటి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న ఆ పోస్ట్ కోసం 10 లక్షలకి వడ్డీలు కట్టలేక పొలాలు అమ్ముకొని కట్టుకున్నారు. ఈ పోస్ట్ మాకు ఎందుకు రాని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ ఏ కార్పొరేషన్ రూపాయి ఉందో మీరు చూసుకోండి. సరే, ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న పత్తిపాడు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన సంఘటన. అనంతబాబు అంబేద్కర్ విగ్రహానికి దండేస్తే తప్ప ఆయన తరిమి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అసలు అక్కడ? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగింది రచించారు. అలాంటి అంబేద్కర్ వారసులైన ఒక దళితుల్ని అదే ఎమ్మెల్సీ అనంతబాబు అని అతను నిర్దాక్షిణ్యంగా చంపి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి ఈరోజు వచ్చేసి చేతులు కడుక్కో రక్త మరకలు దండేయడానికంటే ఇవాళ దళితులు అంత తక్కువగా లేరు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా తెలివితేటలు పెరిగి చదువుకున్నారు. ఎవరు ఎలా పరిపాలన చేస్తున్నారు, ఎవరేం చేసి రక్తం మడుగులతోటి మరలా చేతులు కడుక్కొని బాగా మొత్తం తెలుసు. కానీ అలాంటి వ్యక్తిని దండేయడానికి కాదు, ఆ దరిదాపుల్లో రానిచ్చేవాళ్ళం కాదు. ఇదే నర్సాపేట అన్నట్టుకైతే మరి అలా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి అదే అనంతబాబును పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నాడు అంటారు? ఏ మీటింగ్లో అయినా సరే ఎవరిని రాని కార్ వ్యాను ఆయన సొంత బస్సులో కూడా అనంతబాబుని ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటారు? మరి తప్పులేదండి. పెద్దలకు సామెత ఉంది, వినాశకాలానికి విపరీత బుద్ధులని. గర్వం మొదలైతే ఆటోమేటిక్గా పతనం నాంది అయిద్దని. అలాగనే ఈ అనంతబాబుని రవిడీ షెడ్లాగా ఎక్కించుకొని వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పతనం బిగినైన సంగతి ఆయన తెలియట్లా. ఆయన పక్కనున్న నీరు చాప నీరులాగా వెళ్ళిపోతుంది. త్వరలోనే 42 రోజులు టైం ఉంది, మొత్తం బహిర్గతం అయిపోయింది. 42 రోజుల్లో చంద్రబాబుని ఈ కూటమిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అని చెప్పి పిలిపిస్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. పిలిపిస్తే నమ్మి పోవటానికి 2019 కాదండి. బైబిల్ పట్టుకొని తల మీద చేతులు పెట్టి సంకల బైబిల్ పెట్టుకొని మాయ చేసి మాలాంటి క్రైస్తవులు కానీ మైనార్టీస్ అందరూ కూడా ఓట్లేసి మాట వాస్తవమే. ఏదో చేస్తాడు, మన దళిత బిడ్డలాగా ఉన్నాడు, వయసు వారసుడు అని చెప్పి చేశారు. కానీ ఇప్పుడు ఆయన పిలుపునిస్తే పోయేవాడు ఎవడూ లేడు. ఈ నర్సాపేటలో చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ డాక్టర్ చంద్రబాబు అరవింద్ గారి ఆధ్వర్యంలో రోజుకి 100 మంది పార్టీలో చేరుతున్నారు. మేము నష్టపోయాము, మోసపోయాము, ఓటేసాము, నేను తెలుసుకున్నాము, మరలా మన యొక్క అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అరవింద్ బాబు గారు రోజు 100 మంది చేస్తున్నారు పార్టీలు. ఈ ఊర్లో నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఒక్క 10 మంది చేరిన దాఖలాలు ఉంటే
మీరు చూపండి పేపర్ ప్రకటన డైలీ మాది పేపర్కి వస్తుంది, వాళ్ళది ఒకసారి చూపిమనండి. ప్రజలను తెలివితేటలకు పెరిగిపోయారు, సోషల్ మీడియా అర్థమైపోయింది. ఎస్సీ ఎస్టీ అందరూ కూడా చదువుకొని ఉన్నారు ఈరోజు విద్యారంగంలో. మాయ పట్టానికి 2019 కాదు 2024 24 మే 13కి సిద్ధంగా ఉండి ఓటేసి త్వరగా ఆయన పంపించేయాలి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సిద్ధంగా ఉన్నారు. మేము తెలియజేసుకుంటున్నాం.